పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రాలో గెలిచిల్లుగా అన్న. అవును. ఇప్పుడు ప్లస్ ఇదే టైంకి చరణ్ గారి సినిమా కూడా ఉంది కదా. అవును. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్కి టికెట్లకి రేట్ తగ్గిస్తున్నారు, ప్లస్ థియేటర్స్ కూడా ఎక్కువ ఇవ్వట్లేదు. అంటే ఇక్కడ పక్షపాతం చూపెడుతున్నారు అన్న, వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళే అంటే సపోర్ట్. అట్లేం ఉండదు బ్రదర్. ఎందుకు ఉంటుంది? వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అనేది ఏముండదు. అట్లేం ఉండదు. ఇప్పుడు అల్లు ఫ్యామిలీకి వీళ్ళకి పడట్లేదు అన్న. అది రాజకీయం వేరు. ఎందుకంటే ఈ పని పాట లేని వాళ్ళు, అది సృష్టికర్త. అది సృష్టించిన ఎవరైతే పని లేదు సోషల్ మీడియాలో ఉంటారు చూసినావా, వాళ్ళు సృష్టికరణే చేసి దీన్ని బయటికి తెచ్చిన తప్పితే మనం ఎందుకు కొట్టుకొని సావాలి, ఫ్యాన్స్ ఎందుకు కొట్టుకొని సావాలి? జనసేన ఇదంతా రేగొట్టిందంతా ఫ్యాన్స్ అంటారా? మరి అదే కదా. ఇవి ఎవరో ఓట్లు లేని కొడుకులు ఉన్నారు చాలామంది. వీళ్ళు రెచ్చగొట్టింది అంత ఓట్లు లేని కడుగులో ఆయన అంత ఈయన ఇంత అని రెచ్చగొట్టే అందరూ ఒకటే బదర్. వాళ్ళు మంచిగా ఉంటారు. మనమే బాధట్లో పడేది, మనమే దెబ్బలు తినేది, పోలీసులు కొట్టేది మనన్నే ప్రజలనే కొడతారు. వాళ్ళు బాగానే ఉంటారు. అంతా వాళ్ళే ఒకటి. మళ్ళీ ఎందుకు దీన్ని రేజ్ చేయడము? అది అయిపోయిన టాపిక్. అందరూ ఒకటే. వాళ్ళు కలిసిమెలిసి ఉంటారు. ఎల్లకాలం రాజకీయంలో ఉన్న, సినిమాలో ఉన్న కలిసి ఉంటారు. కానీ ఇది పని లేని వాళ్ళు, ఈ ఓట్లు లేని కొడుకులు అక్కడికి వెళ్ళి మా హీరో ఇంత అని ఇవన్నీ రెచ్చగొట్టినాయి. అన్ని బయటికి హాట్ టాపిక్గా మార్చింది. వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో గురించి కానీ ఇతర ఏదన్నా ఉండొచ్చు. ఈ ఫ్యాన్స్ కానీ మా హీరో ఇంత, మీ హీరో ఇంత, మీరే ఫ్యాన్సే దెబ్బలు తినేది. ఆఖరికి మేమే దెబ్బలు తినాల్సింది. ప్రజలే మళ్ళీ జైలుకి వెళ్ళాల్సింది, దెబ్బలు తినాల్సింది. ఎందుకు ఇక్కడితో ఆపేస్తే మంచిది. వాళ్ళు ఒకటి, వాళ్ళు బాగానే ఉంటారు. వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు బాగానే ఉంటారు. ఆఖరికి ఏంటంటే ఫ్యాన్స్ ఏదైతే రెచ్చిపోతున్నారో వాళ్ళే దెబ్బలు తింటారు. లాస్ట్కి వాళ్ళే వెళ్ళిపోతారు. జాగ్రత్తగా ఉండండి సార్.